ఐపీఎల్ చరిత్రలోనే కొత్త చరిత్రను తిరగరాసిన ఒక యోధుడి కథ. ఇంకో 10 ఏళ్ళైనా సరే ఈ రికార్డ్ని ఎవరు టచ్ కూడా చేయలేరు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 9,000 రన్స్ కొట్టిన వన్ అండ్ ఓన్లీ కింగ్ విరాట్ కోహ్లీ. ఢిల్లీపై రివెంజ్ తీర్చుకున్న ఆర్సీబీ. ఇంతకీ కింగ్ కోహ్లీ రికార్డ్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో నయా రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలోనే ఎవ్వరికి దక్కని అరుదైన ఘనత కోహ్లీ సొంతమైంది. ఏ ఫార్మేట్ అయినా కింగ్ కోహ్లీ పరుగుల దాహానికి దాసోహం అవ్వాల్సిందేనని మరోసారి నిరూపించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగినటువంటి మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఈ రికార్డును నెలకొల్పాడు. ఐపీఎల్లో విరాట్ కోహ్లీ 9,000 పరుగుల మైల్ స్టోన్ని అందుకున్నాడు. ఈ స్కోర్ ఇప్పటి వరకు ఏ ప్లేయర్ కూడా చేరుకోలేదు. ఐపీఎల్ అత్యధిక పరుగుల జాబితాలో 2వ స్థానంలో ఉన్నటువంటి రోహిత్ శర్మకు విరాట్ కోహ్లీకి దాదాపు 2,000 పరుగుల తేడా ఉంది. అంటే ఇప్పట్లో ఈ రికార్డును ఎవ్వరూ చేరుకునేటువంటి అవకాశం కూడా లేదని తెలుస్తుంది. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసినటువంటి లిస్టులో విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగినటువంటి మ్యాచ్లో 15 బంతుల్లో 23 పరుగులతో నాట్అవుట్గా నిలిచి 9,000 పరుగుల మైల్ స్టోన్ అందుకున్నాడు. ఓవరాల్గా 275 మ్యాచ్ల్లో 267 ఇన్నింగ్స్లు ఆడినటువంటి విరాట్ కోహ్లీ 9,012 పరుగులు సాధించాడు. 2వ స్థానంలో ఉన్నటువంటి రోహిత్ శర్మ 276 మ్యాచ్లలో 271 ఇన్నింగ్స్లు ఆడి 7,183 పరుగులతో 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. క్రికెట్ ఫార్మెట్కే రిటైర్మెంట్ ప్రకటించినటువంటి శిఖర్ ధావన్ 222 మ్యాచ్ల్లో 221 ఇన్నింగ్స్లు ఆడి 6,769 పరుగులతో 3వ స్థానంలో నిలిచాడు. ప్రజెంట్ ఐపీఎల్లో కొనసాగుతున్న ప్లేయర్లలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కాకుండా మరో 4 ప్లేయర్లు ఈ లిస్టులో ఉన్నారు. ఈ 4 టీమిండియా ప్లేయర్లు కావడం విశేషం. కేఎల్ రాహుల్ 5,580 పరుగులతో 5వ స్థానంలో కొనసాగుతుండగా, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని 5,439 పరుగులతో 7, అజింక్య రహానే 5,194 పరుగులతో 8వ స్థానం, 5,008 పరుగులతో సంజు శాంసన్ 10వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇంకో 2 సీజన్లు కొనసాగితే 10,000 ఐపీఎల్ పరుగుల రికార్డును విరాట్ కోహ్లీ తన పేరు మీద రాసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రజెంట్ ఈ సీజన్ 2 సార్లు ఆరెంజ్ క్యాప్ అందుకున్నటువంటి కోహ్లీ 8 మ్యాచ్ల్లో 351 పరుగులతో 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ అభిషేక్ శర్మ 380 పరుగులతో టాప్ ప్లేస్లో ఉండగా, కేఎల్ రాహుల్ 358 పరుగులతో 2వ స్థానంలో, వైభవ్ సూర్యవంశీ 357 పరుగులతో 3వ స్థానంలో కొనసాగుతున్నారు. ఈ ముగ్గురు కూడా ఇండియన్స్ కావడం నిజంగా విశేషం. ఇక నిన్నటి మ్యాచ్ విషయానికి వచ్చినట్లయితే, డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2026లో తన హవా మళ్లీ కొనసాగిస్తుంది. విరాట్ కోహ్లీ సొంత గడ్డ మీద ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగినటువంటి మ్యాచ్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. బౌలింగ్, బ్యాటింగ్లో డామినేషన్ ప్రదర్శించిన ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ అందించినటువంటి లక్ష్యాన్ని పవర్ ప్లే తర్వాత 3 బాల్స్లోనే ఛేదించి రికార్డ్ క్రియేట్ చేసింది. బెంగళూరు వేదికగా దక్కినటువంటి ఓటమికి ఈ మ్యాచ్లో ఆర్సీబీ రివెంజ్ తీర్చుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగినటువంటి ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు, బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకొని ఢిల్లీని చిత్తు చేసింది. జాస్ హేజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ రెచ్చిపోయి బౌలింగ్ చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 75 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఈజీ టార్గెట్తో బరిలోకి దిగినటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కేవలం 6.3 ఓవర్లోనే చేజ్ చేసేసింది. ఒకనొక స్టేజ్లో పవర్ ప్లే లోపే ఆర్సీబీ మ్యాచ్ని ముగిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ మరో 3 బాల్స్ అదనంగా తీసుకొని ఆర్సీబీ ఘన విజయం సాధించింది. కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయిన ఆర్సీబీకి విరాట్ కోహ్లీ విన్నింగ్ షాట్ కొట్టి టీంకి గెలుపొందించాడు. కైల్ జెమిసన్ వేసినటువంటి ఫస్ట్ ఓవర్లో కేవలం 7 రన్స్ మాత్రమే వచ్చాయి. 2వ ఓవర్లో కూడా 6 పరుగులే రావడంతో తొలి ఓవర్లో 2వ ఓవర్లో కూడా ఆర్సీబీ 13 పరుగులు మాత్రమే చేసింది. కానీ 3వ ఓవర్ నుంచి రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు ఆర్సీబీ బ్యాటర్స్. జెమిసన్ ఓవర్లో బెతెల్ వరుసగా 2 సిక్సర్లు కొట్టి అవుట్ అయ్యాడు. బెతెల్ అవుట్ అయ్యే టైంకి ఆర్సీబీ 27 పరుగులకి 1 వికెట్ కోల్పోయింది. దేవదత్ పడికల్ ఎప్పుడైతే క్రీజులోకి వచ్చాడో అప్పటి నుంచి బౌండరీల మోత మోగింది. 4వ ఓవర్లో 12 పరుగులు రాగా 5వ ఓవర్లో 21 పరుగులు రాబట్టారు. పవర్ ప్లే చివరి ఓవర్లో కేవలం 5 పరుగులే రావడంతో విజయం కోసం 7వ ఓవర్ వరకు ఆగాల్సి వచ్చింది. నటరాజన్ వేసినటువంటి 7వ ఓవర్లో విరాట్ కోహ్లీ వరుసగా 2 సిక్సర్లు బాది మ్యాచ్ను ముగించేశాడు. 6.3 ఓవర్లోనే కేవలం 1 వికెట్ కోల్పోయి ఆర్సీబీ 77 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. జాకబ్ బెతెల్ 11 బంతుల్లో 20 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 15 బంతుల్లో 23, దేవదత్ పడికల్ 13 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్సర్లతో 34 రన్స్ చేసి నాట్అవుట్గా నిలిచారు. సో మొత్తంగా నిన్న జరిగినటువంటి మ్యాచ్లో కంప్లీట్గా ఆర్సీబీ డామినేషన్ చాలా క్లియర్ కట్గా కనిపించింది. గతంలో ఆల్రెడీ ఢిల్లీ ఆర్సీబీ మీద గెలిచింది వాళ్ళ సొంత స్టేడియంలో. ఇప్పుడు ఇదే అరుణ్ జైట్లీ స్టేడియంలో డెఫినెట్గా ఆర్సీబీ గెలిచి ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో కూడా ఆబ్వియస్గా మనందరికీ తెలిసిందే, విరాట్ కోహ్లీ ఒక
రికార్డ్ క్రియేట్ చేసినటువంటి ఒక రికార్డ్ని మరొక్కసారి ఆయన పేరు మీద రాసుకున్నారు. ఎందుకంటే 9,000 రన్స్ అంటే అంత ఈజీ కాదు. ఈవెన్ రోహిత్ శర్మ ఇంకొక 2 సీజన్లు ఆడినా కోహ్లీ కూడా ఆడుతూ ఉంటాడు కాబట్టి ఈ మార్క్ని ఇప్పట్లో ఎవరు కూడా అందుకోవడం చాలా చాలా కష్టం. ఇది కూడా కన్సిస్టెన్సీగా ప్లే చేస్తేనే ఆ మార్క్ని అందుకుంటారు. సో కేవలం ఐపీఎల్లో 9,000 రన్స్ అంటే అంత ఈజీ కాదు. ఇన్ కేస్ ఇంకో 2 సీజన్లు మాత్రం కోహ్లీ ఆడితే మాత్రం 10,000 రన్స్ ఈజీగా కంప్లీట్ చేసి ఆబ్వియస్గా ఒక రికార్డ్ క్రియేట్ చేసి సెట్ చేసి పెడతారు. సో ఆ రికార్డ్ని మరెవ్వరు కూడా ఇప్పుడున్నటువంటి టైంలో ఇంకొక 10 ఏళ్ళైనా సరే ఆ రికార్డ్ని బీట్ చేయలేరేమో అన్న రేంజ్లో కూడా ఆ మార్క్ని అయితే సెట్ చేసి పెట్టాడు విరాట్ కోహ్లీ. సో మొత్తంగా ఏదేమైనప్పటికీ కూడా ఆర్సీబీ నెక్స్ట్ ఏదైతే డిఫెండింగ్ ఛాంపియన్ పేరుతో అలానే దూసుకుపోతుంది. ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ నయా రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు 9,000 రన్స్ తోటి మరొక కొత్త రికార్డ్ తన పేరు మీద రాసుకున్నారు. సో ఈ రికార్డ్ని టచ్ చేయాలంటే మాత్రం ఆబ్వియస్గా ఇంకొక 10 ఇయర్స్ అయితే డెఫినెట్గా మనం వెయిట్ చేయాల్సిందే. సో మరి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.